హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా అందరూ? నేనైతే తిని కంప్లీట్ బోర్లని పెట్టుకున్నా చూడండి. రేపు ఉదయాన్నే పని తీరదని బోర్లని పెట్టుకున్నా, సిలిండర్తో సహా అని మొత్తం పెట్టుకున్నా చూడండి. మొత్తం రేపు శనివారం కదా, పని తీరదని ఈ నైటే పెట్టుకుంటాను అట్లా అన్నీ. ఎప్పుడైనా నైటే తోముకుని అలవాటు అయింది బోర్లు. తిన్నారా ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరికైతే గుడ్ నైట్. ఇక నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నా, బోర్లు అన్నీ పెట్టుకున్నా. ఈ కిచెన్ అంతా రేపు చదురుడు ఉంది. అన్నీ తుడిచి షెల్ఫ్లు అవన్నీ తుడిచి మొత్తం చదురుకోవాలి. ఏమేం కూరలు ఫ్రెండ్స్? దుడ్డు అయితే వండుకున్న, దోమలు బాగా తగినాయి కదా, దుడ్డుకి ఏం చేసుకో. ఫ్యాన్ వేసుకున్నాం. దోమలు బాగా తగినాయి దుడ్డకు. లైట్ బంద్ చేసినా కదా, ఫ్యాన్ వేస్తా. కొంచెం గాలి కొడుతుందో ఏం చేస్తుందో. వర్షం అయితే పడతలేదు. బయట బట్టలన్నీ విండి ఉల్లారేసిన. చూడండి, ఈరోజు మా ఊళ్ళే మాకు అత్తమ్మ వరుస అవుతుంది. మా పాలేళ్ళే అన్నట్టు చనిపోయిందామా. చనిపోతే అక్కడికి వెళ్ళినాం. అక్కడ వీడియో తీస్తా అనుకున్నా కానీ తీయలేను నేను, ఇక బాధపడతారని. పల్లెటూళ్ళల్లో అట్లే ఇక ఎగతాళి చేసి మాట్లాడతారు, అందుకనే తీయలేను. ఇక ఆమెను కాష్టారం చేసినాక గంగస్నానం చేసి వచ్చి తలనొస్తుందని పండుకున్నా. 4 గంటలకు లేచి ఇక పనులన్నీ చేసుకొని ఇక వంట మొదలు పెట్టినాం. తిన్నాక ఇక బాసనలు అవన్నీ తోముకున్నాయి ఇక కంప్లీట్గా. కుడిది కూడా పోసేసిన బర్రెకు. నైటే పోసి నానబెట్టుకుంటాను అట్లా కుడిది. అది పులిస్తే కొంచెం మంచిగా తాగుతాయి బర్రెలు, పాలు కూడా మంచిగా ఇస్తాయి. తిన్నా కదా, కొంచెం అటు ఇటు తిరగాలి తిన్నాం కానీ తిరుగుతున్నా. నిన్న వర్షం అయితే బాగా కొట్టింది, ఈరోజు లేదు మళ్ళీ వర్షం. మిరప చెట్లు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, తోటలు ఉన్నవాళ్ళు. మేమైతే పొలమే కట్టినాం కదా, తోటలేదు ఏం లేదు. మా వీడియోలు అన్నీ చూస్తుర్రా ఫ్రెండ్స్? ఎక్కడి దాకా వెళ్తున్నాయి, ఎవరెవరు చూస్తుర్రు, ఏ ఊరు దాకా చూస్తుర్రు, కొంచెం కామెంట్లు పెట్టండి. మీ యూట్యూబ్ రాజేశ్వర అక్క, తాట్లవాయి గ్రామం అని చెప్పినా కదా మాది. ఇది ఏ ఊరు అక్కయ్య, ఏ ఊరు అమ్మ అని పెడుతురు కదా కామెంటు. ఇది ఏ ఊరు తల్లి అని పెడుతురు కదా. ఇక చదువు రాకున్నా కానీ వేరే మా బిడ్డ వారుతున్న వాళ్ళతో చదివించుకొని కామెంట్లకు రిటర్ను మళ్ళీ మీకు గుడ్ న్యూస్ పెడుతున్నా. కామెంట్లు పెట్టండి, లైక్లు కొట్టండి, ఇంకా కొంతమందికి షేర్ చేయండి, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి. చదువు రాకుండా కానీ ఏదో నాకు చేయబుద్ధి అయింది యూట్యూబ్. మా దేశం అందరు చూస్తుర్రు అని చేస్తున్నా. వ్యవసాయ పనులు అన్నీ బాగా దూరం పడ్డా కదా నేను, వాళ్ళందరూ చూస్తారని చేస్తున్నా ఫ్రెండ్స్. నేను మా పెద్దమ్మలు, మా పెద్ద అక్కలు అందరూ, మా మేనమామ కొడుకులు, మా మేనత్తలు అందరూ, మా కుటుంబం మొత్తం చూస్తారని యూట్యూబ్ ఛానల్ చేసిన నేను. ఏదో అట్లా మైండ్లో పడ్డది చేస్తున్నా. ఏమో నాకు ఇక ఇట్ట అవుతానో కాదో నా అదృష్టం. ఇక
చాలా రోజుల నుంచి కష్టపడుతున్నా, దగ్గర దగ్గర 2 ఏళ్ళు కాబట్టి. అయినా ఇంకా సడన్గా కరెంటు పోయిందండి. ఇది ఛార్జింగ్ బుగ్గ, కరెంటు రాలేదు ఇంకా. బట్టలని మడత చేసుకోవాలి. తిన్నారా ఫ్రెండ్స్? అందరు ఏమేమి కూరలు? మాదైతే ఈరోజు బీరకాయలు పడుతున్నాయి మాకు. 2 రోజులకు ఒకసారి అట్లా వండుకుంటున్నాం అన్నట్లు. వ్యవసాయం పనులకు వెళ్తలేను నేను. వ్యవసాయ పనులు అయిపోయినాయి కదా. పొలాలు కలుసుడు కూడా 2 రోజులు 3 రోజులు అయినాక అంతే. వ్యవసాయ పనులు అయిపోయినాయి. ఇదే ఊరు తల్లి అని అడుగుతారు కదా. మాదైతే తాట్లవాయి, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా, తాట్లవాయి గ్రామం, రాయికల్ దగ్గర తాట్లవాయి. నా పేరు వచ్చేసి ఆకుల రాజేశ్వరి. మా అమ్మవారి ఊరు చాలా దూరం అండి, హైదరాబాద్ దగ్గర గుడ్డిమల్కాపురం మా తల్లిగారు ఊరు. అంత దూరంకి వెళ్ళి ఇక్కడ పడ్డా అన్నట్లు. బాగా దూరం ఉండట్లా నాకు యూట్యూబ్ చేయాలని ఆలోచన పడ్డది. ఇక యూట్యూబ్ చేస్తే ఎల్లకాలం మనం అందరికీ కనబడతామన్న ఆలోచన పడి నేను చేస్తున్నా ఫ్రెండ్స్. దయచేసి మా వీడియోకి అయితే అందరు లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంతమంది వ్యవసాయ పనికి పోయినప్పుడే మంచిగా లైకులు కొట్టిరు. ఇంటికాడ ఉండి మన వీడియోలు చేస్తే లైకులు కొడతలేరు ఎందుకో ఏమో. మేము చేసేది వ్యవసాయమే ఫ్రెండ్స్. మాకు బాగా భూమి జాగా ఏం లేదు. 2 ఎకరాల 20 గుంటలే ఉంది, బాగాలేదు భూమి మాకు. ఎప్పుడు వ్యవసాయ పనికైనా వెళ్తాం మేము. ఎవరు పిలిచినా కానీ పోతాం, బదలైనా పోతాం. ఊళ్ళు పిలిచినా కానీ వెళ్తాము. ఇంటికాడ ఉండేటి వాళ్ళం కాదు మేము. చాలా కష్టపడుకుంటూ వస్తాము. కష్టపడుతూనే బతుకుతున్నా నేను. 35 ఏళ్ళు అవుతుంది చాలా కష్టపడుతున్నా. నేను చేసుకున్నది 2వ సంబంధం. 2వ సంబంధంకి మీదకి వచ్చిన అన్నట్లు, 3 పిల్లల మీదకి. చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చిన. కాకపోతే ఇప్పటికైనా కూడా పని చేస్తా ఫ్రెండ్స్ నేను. దయచేసి మా వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇంతసేపు కరెంటు పోయింది, కొద్దిసేపు మధ్యలో గ్యాప్ అయింది. కరెంటు పోయి చీకటి అయింది కొంచెం. వీడియో ఆపుతా అనుకున్నా కానీ ఆపలేను నేను. కొంచెం ఇంకా ఎడిటింగ్ కూడా నేర్చుకోలేను ఫ్రెండ్స్. ఇట్లా ఆఫ్ చేసుకుంటా చాలా ట్రై చేస్తున్నా, చాలా కష్టపడుతున్నా వీడియోలు చేసుడు. ఏమో నేను చాలా కష్టపడుతున్నా కానీ ఆ దేవుని దయ వల్ల నాకు ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇక ఆ దేవుడే కాపాడాలి. చాలా కష్టపడుతున్నా. ఎవరో చూసేవాళ్ళు మొత్తం మనమానులు కానీ, నా మనమానుల వరుస ఉన్న వాళ్ళు కానీ, తమ్ముళ్ళ వరుస ఉన్న కానీ, అన్నల వరుస ఉన్న కానీ, వదినమ్మల వరుస ఉన్న కానీ అందరు దయచేసి లైక్ చేయండి. అక్కాయలు చెల్లెలు అందరూ చాలా కష్టపడుతున్నా. కొంచెం పుణ్యం ఉంటుంది, లైక్ చేయండి. చిన్న ఒక లైక్ ఇవ్వండి అందరూ చూసేవాళ్ళు. అక్కడ కనబడుతున్నాయి ఎల్లిపాయలు, నిరుడు పెరట్లో పెట్టినాయి నేను. అవి వండించినాయి అన్నట్లు. తోట ఎల్లిగడ్డలు మనం అల్లం ఎల్లిపాయలు వేసి నూరుకోమా కూరలకు, అవి అన్నట్లు అక్కడివి. వచ్చే సంవత్సరం ఏడబెట్టుకోవాలన్నా తెలియదు. మొత్తం పొలం మడి చేసేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ ఏసంగి నీళ్ళు ఉంటే మక్కనే పెట్టుకుంటాం. ఇక ఎల్లిగడ్డలు పెట్టుకునే స్థలం ఉండదు. శ్రావణంలో సట్లే పెడతారు అన్నట్లు. మళ్ళా సట్లే కాదు సారీ, శివరాత్రి అయినాక వీక్కుంటారు. ఇప్పుడు ఈ మక్కలు అయిపోయినాక ఒక నెల రోజుల తర్వాత ఇక ఎల్లిగడ్డలు పెడతారు. పెట్టి శివరాత్రి తర్వాత ఎల్లిగడ్డలు వీక్కుంటారు. 3 నెలల పంట కావచ్చు అది. అప్పుడు వీక్కుంటారు అన్నట్లు. ఇక అది వరకు పొలం కాదు కదా. పొలం కావాలంటే ఇంకా 2 నెలలు టైం ఉంటుంది. 2 నెలల చిల్లర కావాలి. 4 నెలల పంట.
ఇక్కడ సైడ్ 3 నెలల పంట ఉండదు. అంతా శ్రీరామగొట్టు దొడ్డర్లు అవి పెడతారు ఇక్కడ. మా సైడ్ ఏమో 3 పంటలు పండిస్తారు. 3 నెలలకు ఒక కాతలు వెళ్ళేటి అడ్లు పెడతారు అక్కడ. 3 పంటలు పండిస్తారు అక్కడ సైడు, మహబూబ్నగర్ సైడు. ఇప్పుడు పల్లికాయ, పచ్చిమిరపకాయలు, కూరగాయలు బాగా తీస్తారు అక్కడ. ఇప్పుడు వేసంగి పల్లికాయ వేస్తారు, ఎకరాల కొద్ది వేస్తారు. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నోళ్ళు 10 ఎకరాలు అట్లా పల్లికాయ వేస్తారు అక్కడ. ఇక్కడ సైడ్ పల్లికాయ కూడా వండది. మొత్తం పందుల రాజ్యం అని ఎవరు వేయరు, మొత్తం మక్కలు పెడతారు. నేను చూపెట్టినా కదా పనికి పోయి మక్కిత్తులు పెట్టేది. కొయ్యకాయలు దాంట్లోనే మక్కిత్తులు పెడతారు అన్నట్లు. కానీ చాలా దిగుబడి వస్తుంది మొక్కలకు. ఖర్చు తక్కువ, దున్నుడు అది అంత ఉండదు, ఖర్చు తక్కువ, మొక్కలకు రేటు మంచిగా వస్తుంది. కానీ దాన్ని అరుచుకోవాలి. 3 సార్లు మందు వేయాలి చిన్నప్పటి. మళ్ళీ మధ్యలో నేను ఇంగ్లీష్ గోళీలు కూడా వేసి చూపించిన చూడు. ఇట్లా మన బియ్య పిండి పట్టించి గోళీలు అందులో కలిపి వేయాలంటే కర్రకు మనం ఇట్లా వేసిన గుర్తింపు కనబడాలని అట్లా పిండిది అట్లా వేస్తారు అన్నట్లు, మొగి పురుగు రాకుండా. అట్లా చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఏదైనా ఫలితం. చాలా కష్టపడాలి. ఇక్కడ మొక్కలు పండించడానికి కూడా, ఇక పట్టించడానికి కూడా వీజే. అంటే ఇరుస్తాం అన్నట్లు, ఇరిసి కుప్ప పోస్తే వాళ్ళే ట్రాక్టర్ వాళ్ళే క్వింటాల్కు గింత అని రేటు 150 అట్లా తీసుకొని, క్వింటాల్కు ఇంత అని తీసుకొని పట్టిస్తారు అన్నట్లు. ఇక వాళ్ళే కైకిలోని పిలుచుకొచ్చుకుంటారు, వాళ్ళే పట్టుకుంటారు. అలకగానే ఉంటుంది. అప్పుడు కష్టం ఏమి అనిపించదు. ఒకప్పుడు మేము పట్టుకున్నాడు కాబట్టి చాలా కష్టం ఉంటుండే, మంది దొరకక అట్లా చాలా కష్టం ఉంటుండే. ఇప్పుడు అన్నిటికీ మంచిగానే ఉంది సౌకర్యం. నాకు వచ్చేసి అయితే ఒకటే బాబు. నాకు 3 పిల్లల మీదకి వచ్చిన 2వ సంబంధానికి. ఇంత దూరం నాకు ఒక బాబు పుట్టిండు. బాబుని చదివించిన, మ్యారేజ్ చేసేసిన. మా బాబుకి 2 ఆడవాళ్ళే, ఆడబిడ్డలే పుట్టారు 2. పైన వండుక తింటారు అన్నట్లు. మేము కింది యంత్రాల్లో మేము ఉంటాము, వండుకొని తింటాం మేము. ఇక్కడ సైడ్ ఏందో ఏమో కానీ అత్తమ్మలను దగ్గర ఉంచుకోరు, వేరేనే పొయ్యిలు పెట్టుకొని వండుకుంటారు. ఇక్కడ తల్లిని కలుపుకొని ఉండరు. ఇక్కడ సైడ్ వెరైటీ ఉంది, జగిత్యాల సైడు. మా సైడ్ ఇట్లా ఉండదు, ముసలి వాళ్ళని వండుకొని ఇయ్యరు. వాళ్ళనే ఇంత వండుకుంటారు, పొత్తుల మంచిగా చేసుకొని తింటారు. ఇక్కడ సైడ్ వెరైటీ ఉంది. చాలా బాధ అనిపిస్తుంది మనకు. ఒక్కొక్కసారి హెల్త్ బాగా లేకున్నప్పుడు, చేసి పెట్టేవాళ్ళు లేనప్పుడు, మనకు ఇట్లా పనిపోయి ఇట్లా బట్టలు పెట్టుకునే శాత కూడా కానప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మస్తు బాధలు అనుభవించిన నేనైతే. నాకు ఎందుకంటే బాగా పని చేస్తే హెల్త్కు పడదు అన్నట్లు. నేను కొంచెం ఇక వీక్నెస్గానే ఉంటాను. నాకు బాగా ఆపరేషన్లు అయినాయి కదా. అండాక్షల ఆపరేషన్ అయింది, గర్భసంచి ఆపరేషన్ అయింది, చెవ్వ ఆపరేషన్ అయింది. కరీంనగర్లో చేయించుకున్న, ఇక్కడ కాదు అక్కడ కాదు. చాలా ఆపరేషన్ల హెల్త్ బాగుంటుంది. పని చేయాలని బాగా కోరికలు ఉంటాయి కానీ పని చేస్తే వాడదు నాకు ఎక్కువ. ఇక అందరు పోతుర్రు, మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ పోతారు పనికని. ఎంజాయ్గా పనికి వెళ్తే ఆరోగ్యంగా ఉంటాము, మంచిగా అందరితోటి చాలా బాగా నవ్వుకుంటా చేసుకుంటా ఉంటాము. ఇంట్లో ఉంటే ఎవరు గుడ్డి ఉంటుంది అన్నట్లు అట్లా పనికి వెళ్తాం మేము. కానీ సాయంత్రం ఇంటికి వచ్చే వరకు బాగా వీక్నెస్గా అయితే హెల్త్ బాగా పానం అలసిపోతుంది. ఎవరైనా బుక్కెడు పెట్టింటే మంచిగా ఉండు అన్నట్లు అనిపిస్తుంది. కానీ మళ్ళీ చేసుకుంటా కష్టపడుకుంటా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఈరోజు పుల్లి వీడియో చేయలేను అని చేస్తున్నా ఫ్రెండ్స్. నేను రోజు ఒక పుల్లి వీడియో అప్లై చేయాలి, షార్ట్ వీడియోలు చేయాలి కదా. ఈరోజు ఇక కొంచెం గంగస్నానం చేసి వచ్చినాక వండుకున్న తలని వస్తుందని సాయంత్రం లేచిన. పాలు విండంగా అది అంతా తీద్దామని అనుకున్నా కానీ నాకు పెద్దది స్టాండ్ లేదు. స్టాండ్ లేక తీసుడు అవుతలేదు. ఇట్లా చేత పట్టుకొనే తీసుకుంటా షార్ట్ వీడియోలు. ఇట్లా చిన్న స్టాండ్ ఇంతది 150 రూపాయలు కొనుక్కొచ్చుకున్నా, దాని మీద పెట్టుకొని అయితే ప్రస్తుతానికి మాట్లాడుతున్నా నేను. నాకు అవన్నీ ఇంకా లేవు ఫ్రెండ్స్. నేను ఇంకా అవన్నీ కొనలేను. ఈ ఫోనే 4-5 సార్లు కింద పడితే ఈ ఫోన్కే 5-6 వేలు పెట్టుకున్నా.
ఒకసారి డిస్పిన్ పోయింది, ఒకసారి ఏమో టచ్ పని చేయలేదు, ఒకసారి ఏమో ఇక మీద అద్దం పలిగిపోయింది, ఒకసారి ఏమో ఈ ఈ మైక్ పని చేయలేదు లోపల అది. అవన్నీ బాగా దీనికి రిపేరింగ్కే బాగా పెట్టిన నేను, బాగా పైసలు వచ్చినాయి. ఇక ఏమి కొనుక్కోగలగలేను. ఇంకా ఒకటి ఆర్డర్ పెట్టిన 350 అని స్టాండు. ఆర్డర్ పెట్టిన దానికి నట్టు రాలేదు, చిన్నగా ఉంది గింత, నట్టు రాలేదు. అది మళ్ళీ వాపసు పంపుదామని అంటే ఇక నాకు అంతగానో ఐడియా రాలేదు, మళ్ళీ తీసుకుంటారో లేదో వాపస్ అని అనుకున్నా. అది అట్లే పోతుంది స్టాండు. ఇంకేమిటి ఫ్రెండ్స్, అందరూ అయితే బాగుండాలని కోరుకుందాం. ఈరోజు అయితే ఒక మా పెద్ద అత్తమ్మ అనేటామని ఇక దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమె పాపం చాలా బాధ అనిపించింది. ఆమె పండలే చేయలే 4 రోజుల క్రితమే కొంచెం దురదలేసి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్ళిండ్రు. వెళ్ళి 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయని అక్కడిక్కడ హాస్పిటల్కి తిరిగి పాపం చనిపోయే ఇంటికి వచ్చింది 4 రోజులకే. మంచిగా రోజు బియ్యం చేసుడు, వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికాడ అన్నీ చేసుడు, చాలా పాపం ఘోరంగా పండలేదు, సిక్కలేదామా. ఇక ఆమె అయితే ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది నిన్న. ఈరోజు అయితే దానం చేసిండ్రు, కాలబెట్టిర్రు. ఇక్కడ సైడ్ మొత్తం కాష్టాలమే, కాలబెడతారు అన్నట్లు. పాపం ఇక బాధ అనిపించింది. ఇప్పుడు చేస్తున్న పులివేడియా నేను. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరు దయచేసి లైక్ చేయండి. నేనైతే అందరిని హెల్ప్ అడుగుతున్నా. కొంచెం నన్ను అయితే 2 ఏళ్ళ కష్టపడుకుంటా, చదువుకోలేను నేను, చదువుకోకుండా కానీ యూట్యూబ్ చేస్తున్నా. ప్లీజ్ అందరికి దండం పెడతా, ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. బాయ్, మీ యూట్యూబ్ ఆకుల రాజేశ్వరి అక్క. అందరికీ గుడ్ నైట్, 2వ సారి చెప్తున్నా.